రోహిణి కార్తెల్లో రోళ్లు పగులుతాయి అన్న సామెతను నిజం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. వేసవి కాలంలో ఉక్కబోతకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రోహిణి కార్తె మే 25 నుంచి ప్రారంభమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు సోమవారం రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. జూన్ 8 వరకు కూడా సూర్యుడు అదే నక్షత్రంలో సంచరించనున్నాడు. ఈ పక్షం రోజుల పాటు బాణుడు బగబగమంటూ తీవ్రమైన వేడి గాలులను విరజిమ్ముతాడని వాతావరణ శాఖతో పాటు జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత మరింత పెరుగుతుంది. దీంతో ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు తాళలేక తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. రానున్న వారం రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీలో బాణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆదివారం ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 49 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుండడంతో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో సైతం ఎండలు విపరీతంగా పెరిగాయి. రాబోయే రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరుతున్నారు.